డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఆశ్రయించాల్సిన స్థితి. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. అంటే ఆ వార్తని వాళ్ళు ఎట్లా చూడాలంటే, ఇప్పుడు మీరు ఆ మిత్రుడు రాసినప్పుడే ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తెలంగాణ డయాగ్నోస్టిక్ హార్ట్ లో నిరుపయోగంగా ఇమ్యూనలైజర్ మిషన్, దాని దగ్గరలోనే ప్రైవేటు సెంటర్స్ ఉంటాయి, సిబ్బంది కొరతతో నిరుపయోగంగా పరికరాలు. అంటే వీటిని గనక మీరు పరిశీలించినట్టయితే ఇది ప్రైవేట్ మాఫియాగానే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ హెల్త్ సంబంధించిన డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో గానీ, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన అంశంలో గానీ వాళ్ళు అందరిని అనలేము. మనం ప్రైవేట్ హాస్పిటల్స్ అందరిని అనలేము, లేకపోతే అధికారులు అందరిని అనలేము, లేదా మిగతా వాళ్ళందరినీ కూడా బాధ్యులు చేయలేము. అక్కడున్న పరిస్థితి, ఆ వాతావరణం, ఎక్కడ ఎవరైతే బాధ్యులు ఉంటారో ఒకళ్ళిద్దరు చేసే ప్రక్రియ ఎంతో మంది రోజు వందలాది మంది పేదలకి నష్టం కలిగే పరిస్థితి ఉంటది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి సామాన్యుడు గాని, మధ్యతరగతి వ్యక్తి గాని కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళి ఒక చిన్న సర్జరీ చేసుకుంటే 5 లక్షలు అవుతుంది. ఒక మేజర్ సర్జరీ చేసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళి వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోతే 10 లక్షల నుంచి 25 లక్షల రూపాయల దాకా బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఒక సామాన్యుడు జీవన శైలిలో ఆ సామాన్యుడు ఒక కూలీ చేసుకుంటేనో, మధ్యతరగతి వ్యాపారస్తుడు గానో అతను ఒక 50 సంవత్సరాల్లో కనీసం 10 నుంచి 20 లక్షలు కూడా అతను దాచుకోలేని పరిస్థితిలో ఉంటాడు. 10 నుంచి 20 లక్షలు కూడా అతని దగ్గర లేని పరిస్థితి, సేవింగ్స్ అనే ఉండే పరిస్థితి లేదు. నెలవారీ మెయింటెనెన్స్, అద్దె, కరెంటు బిల్లు ఇవన్నీ కట్టుకుంటూ ముందు పోయే పరిస్థితిలోనే వాళ్ళ జీవితం అనేది కొనసాగుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండే అధికారులు, ఏదైతే ఒకళ్ళిద్దరు అధికారుల వల్ల ఇటువంటి నష్టం జరుగుతూ ఉంటది ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఆ మిషన్ యాక్టివేట్ చేసుకోవాలి, అక్కడ హాస్పిటల్ బాధ్యత చేసుకోవచ్చు, అక్కడ హాస్పిటల్ బాధ్యత చేసుకోవచ్చు. లేదా మ్యాన్ పవర్ తక్కువగా ఉంది, ఒకళ్ళిద్దరు లోకల్ ఎమ్మెల్యే గారినో, మంత్రినో, లేకపోతే ఇంకొకరినో రిక్వెస్ట్ చేసుకుని అది వాళ్ళిద్దరూ టెక్నికల్ సిబ్బంది వస్తే నాకు ఇది జరుగుతుంది, రోజుకు ఇంతమందికి ఉపయోగం ఉంటది అనేది చెప్పుకుని ముందు పరిస్థితి ఉంటుంది. నీకు అటువంటి పరిస్థితుల్లో నీకు ముందుకు పోవాలంటే ఆ అధికార యంత్రాంగం మద్దతు ఉండాలి. ఆ అధికార యంత్రాంగం కొంతమంది ప్రైవేటు వ్యాపారస్తులతో కుమ్మక్కైతే అక్కడ నీకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళందరికీ ఉపయోగపడాలంటే ఇది మూతపడాలి. ఇప్పుడు ఇది మూతపడితేనే కదా వాళ్ళ వ్యాపారం కొనసాగేది. ఇటువంటి మాఫియా సిస్టమ్ అనేది ఆ వార్త వెనక చాలా ఉంటది. నీకు సోషల్ మూవ్మెంట్స్ కూడా తీసుకున్నట్టయితే చాలా మంది ఇప్పుడు ఈ బయట మీరు గమనించాలి, గ్రూపులు కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంది, ఒక సామాజిక వర్గానికి మేము